ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ముస్లిం మైనారిటీ యువకులు డిమాండ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ముస్లిం యువకుడు సజ్జద్ అలీ మహమ్మద్ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జమ్మికుంట మండలం వేనవంకలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన ఘటనలో స్థానిక పోలీసులు విధులు నిర్వహిస్తున్న సమయంలో కరీంనగర్ సిపి గౌష్ అలంను ఉద్దేశించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు హిందూ ముస్లింల మధ్య విభేదాలు తలెత్తేలా ఉన్నాయని వారు తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో ముస్లిం యువ నాయకులు సజ్జద్ మొహమ్మద్, సమీర్, మొహమ్మద్ ఖాలాల్, యాకూబ్, సలీం తదితరులు పాల్గొన్నారు. స్థానిక హుజూరాబాద్ శాసనసభ్యుడు రౌడీ రెడ్డి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానిక ముస్లింలంతా కలిసి రౌడీ రెడ్డి కౌశిక్ రెడ్డి యావత్ తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండకుండా, ఏ విధంగా అయితే వేడివేడి పెనం పైన కోడి ఏ విధంగా ఎగురుతుందో ఆ విధంగా అచ్చోసిన ఆంబోతులాగా ఎగురుతూ ముస్లింలపైన కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదు. మేము ముస్లింలంతా కూడా నిన్ను రోడ్లపైన తిరగకుండా చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు సమ్మక్క సారక్క జాతరలో మీ కుటుంబ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు చేయాల్సిన పనులను, మీరు మీ అంతర్గత గొడవలను ముస్లింలు ఎందుకు లాగుతున్నారని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. కౌశిక్ రెడ్డి బిడ్డ ఖబర్దార్, ఇప్పటికే నువ్వు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని యావత్ తెలంగాణ మొత్తం కూడా ఖరాబ్ చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా మీరు ఏ నియోజకవర్గం అని అడిగితే హుజూరాబాద్ అని అంటే మీరు అక్కడి నుండి వచ్చిర్రా అనే ఒక దౌర్భాగ్య పరిస్థితిలో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి కౌశిక్ రెడ్డి, రౌడీ రెడ్డి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే సభ్యత్వం నుండి రద్దు చేయాలని చెప్పేసి మా ముస్లిం సమాజం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంది. తక్షణమే వాని పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముస్లింల ఐక్యత, ముస్లింల ఐక్యత, ముస్లింల ఐక్యత, ముస్లింల ఐక్యత.